హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్. ఈరోజైతే నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఇంకేం లేదండి, సంక్రాంతి వస్తుందంటే పిల్లలకి కనిపించేవి గాలిపటాలు. ఎక్కడో బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూసారంట. మా పిల్లలు ఒకటే గోమ్ చేస్తున్నారు. ఇంకేం చేద్దాం, వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇద్దరు. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని ఇలా నేను ఒక పేపర్ తీసుకొని ఇలా గాలిపటం అయితే రెడీ చేస్తున్నానండి. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈ గాలిపటాలు చూసి మరి వాళ్ళు ఎలా థ్రిల్ అవుతారో చూడాలి. ఇలా ఒక పేపర్ తీసుకొని పేపర్ గాలిపటాలు అయితే నేను చేస్తున్నాను. నాకు వచ్చినట్టుగా గాలిపటాలు తయారు చేస్తున్నానండి. ఇంకా మా పిల్లలు వచ్చాక చూడాలి వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుందో, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇలా గాలిపటం అయితే చేస్తున్నానండి ఒక పేపర్ తీసుకొని. పాపకి బాబుకి 2 చేయాలండి. ఒకరికి చేసి ఒకరికి చేయకపోయినా ఇద్దరు కొట్టుకుంటారు. అందుకోసమని 2 తయారు చేస్తానండి. 2 గాలిపటాలు కావాలిగా. పాపకు చేసిన బాబు అలుగుతాడు, బాబు చేసిన పాప అలుగుతుంది. అందుకోసం ఇద్దరికి చేయాలి. అయినా సంక్రాంతి వస్తుంది అంటే చాలు, ఎక్కడ చూసినా గాలిపటాలు, రంగోలి ముగ్గులు ఇవే కనిపిస్తాయి మనకు. సంక్రాంతి వస్తుంది అంటే చాలు మనకు గుర్తుకు వచ్చేది కూడా గాలిపటాలు ఎగరవేయడం. కానీ ఈ గాలిపటాలను సంక్రాంతికి ఎందుకు ఎగరవేస్తారు? ఎందుకంటే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణముకు మారుతాడు. ఈ సమయంలో పగలు ఎక్కువగా ఉంటుంది. ఈ చలికాలంలో సూర్యరశ్మి మనకు సరిగా అందదు. దానివల్ల శరీరంలో కొంతమందికి విటమిన్ డి లోపం ఉంటుంది. అందుకని మన పెద్దలు తెలివిగా ఆలోచించి ఈ ఆచారాన్ని అయితే పెట్టారంటండి. ఇంకా ఈ ఆచారం పెట్టడం వల్ల పిల్లలు ఈ గాలిపటాలు ఎగరడానికి ఇంటి పైకి కానీ తర్వాత ఇలా బయటికి వెళ్ళడం కానీ జరుగుతుంది. అంతో ఇంతో విటమిన్ డి అనేది మన పిల్లలకి అందుతుందని ఆ సూర్యరశ్మి ఉండడం వల్ల ఈ ఆచారాన్ని అయితే పెట్టారండి. ఇక మా పిల్లలు ఇంటికి వచ్చేలోపు ఇలా అయితే గాలిపటం అయితే రెడీ చేస్తున్నా. ఇంకా 2 గాలిపటాలు రెడీ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత చూడాలి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అన్నది. ఈ సంక్రాంతిలో ఎక్కడ చూసినా గాలిపటాలు ఎగరవేయడం జరుగుతుంటుంది. ఓకే, నేనైతే మా పిల్లల కోసం అయితే గాలిపటాలు రెడీ చేస్తున్నాను. మామూలుగా అయితే బయట తీసుకుని రావచ్చండి, కానీ ఏదో ఇలా పేపర్తో చేస్తే వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది కదా, ఎలా చేసావు ఏంటి అన్నది నేను ఓన్గా చేసి మా పిల్లలకి ఇస్తే ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఒకటి ఉంటుంది కదండి, ఆ థ్రిల్ కూడా ఉండాలి కదా అనేసి మా పిల్లలు కూడా అడుగుతారు కదా, ఎలా చేసావు మమ్మీ ఏంటి అని, వాళ్ళు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఫస్ట్ అయితే ఇలా పేపర్తోనే చేస్తున్నానండి. ఒకవేళ ఇవి సరిగా రాకపోతే బయట నుంచి ఎత్తి తెప్పిస్తానండి పిల్లలకి. ఫస్ట్ అయితే ఇలా చూద్దాం, ఓకేనా? నేనైతే ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక గాలిపటాలు చేసిన తర్వాత అయితే మా పిల్లలు ఇంకా ఒక గాలిపటం అయితే రెడీ అయిపోతుందండి. ఒక గాలిపటం అయిపోయిన తర్వాత ఇంకో గాలిపటం చేయాలి. ఎందుకంటే ఇద్దరికి చేసి పెట్టాలి కదా, ఒకరికి చేయకుంటే ఒకరు చేస్తే ఇద్దరు కొట్టుకుంటారండి. అందుకోసమని 2 గాలిపటాలు చేసి వాళ్ళు వచ్చేలోపు రెడీ చేసి పెట్టాలి. ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. పని అయిపోయిన తర్వాత పిల్లల కోసం ఒక చిన్న సర్ప్రైజ్, వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అందుకోసమని ఇదిగో ఒక గాలిపటం అయితే రెడీ అయిపోయిందండి ఇంతసేపు కష్టపడితే. మరి నేను చేసింది కరెక్టేనా, బాగానే చేశానా అండి? ఏదో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఇక ఇంకో గాలిపటం ఒకటి అయిపోయింది, ఇంకోటి చేయాలి. పాపకు చేశాను, బాబుకు చేయాలి కదా. ఇద్దరికి చేసిన తర్వాత ఇలా నేనైతే ప్లాస్టర్ సహాయం తీసుకొని ఇలా అయితే చేస్తున్నాను. అయినా ఈ ప్లాస్టర్ క్లోజ్ అవుతుంది చూడండి, ఈ ప్లాస్టర్ క్లోజ్ అయ్యేటప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. ఓకే, 2 గాలిపటాలు రెడీ అయిపోయాయి. 2 తయారు చేసి పెట్టాను. పాపకి ఒకటి, బాబుకి ఒకటి, 2 గాలిపటాలు తయారయ్యాయి. ఇంటికి వచ్చాక మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, లేకుంటే ఓ ఇదా అంటారో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓ మై గాడ్! మా పిల్లలు చూడండి, నేనేదో వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని మార్నింగ్ నుంచి పనంతా కంప్లీట్ చేసుకొని గాలిపటాలు రెడీ చేసి పెడితే వాళ్ళు నాకే సర్ప్రైజ్ ఇచ్చారండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ మామతో ముందే గాలిపటాలు కొనించుకొని వచ్చారు చూడండి. ఇక నేను కూడా ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్తాను, అందులో కళ్ళు మూసుకొని ఎలా ఉన్నారో చూడండి. చూడండి, నేను ఈ గాలిపటాలు వాళ్ళకి చూపించేలోపు వాళ్ళు ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ చేతిలో ఒక గాలిపటం ఉన్నా కూడా ఇది ఎలా చేసావు మమ్మీ, నీకు ఎలా వచ్చు, నీకు వచ్చా చేయడం అనేసి చాలా థ్రిల్ అయిపోయారు వాళ్ళు. ఇలా ఉంటుంది. నేను ఇద్దామనుకుంటే సర్ప్రైజ్ వాళ్ళే నాకు ఇచ్చారు. మా పిల్లలు పిడుగులండ బాబోయ్! వాళ్ళ మామతో ఎట్టకేలకు గాలిపటం అయితే కొనించుకున్నారు. ఇంకా కొనించుకున్న గాలిపటాన్ని ఊరికే వదిలిపెడతారా? ఇద్దరే. ఇంకా ఈ గాలిపటాన్ని ఎలాగైనా సరే ఇప్పుడు పైన ఎగురవేద్దాం మమ్మీ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇక ఏ గాలిపటం బాగుంది ఇందులో, ఈ 4గిట్లో ఏది బాగుంది అంటే 4 బాగున్నాయని చెప్తున్నారండి, ఏది బాగోలేదని చెప్పుకోకుండా.
ఇంకా 4 బాగున్నాయి మమ్మీ, 4 బాగున్నాయి, ప్లీజ్ పైన ఎగరేద్దామంటున్నారు. ఇంకా ఏం చేస్తాం, యూనిఫామ్ చేంజ్ చేసుకోండి వెళ్దామని చెప్పాను. యూనిఫామ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా పైకైతే వచ్చాము. ఈ అవ్వైతే మా కింద ఇంట్లో రెంట్‌కుంటారండి. పిల్లలు చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారో. వాళ్ళ మామతో కొనిచ్చుకున్న గాలిపటాలైతే ఎత్తిపెట్టుకున్నారండి. అవి మళ్ళీ ఆడుకుంటారంట. నేను చేసిన గాలిపటాలతోనే ఆడుకుంటున్నారు. అవెందుకురా ఎత్తిపెట్టుకున్నారు, వీటితో ఆడుకుంటుంటే ఇవి చినిగిపోయినా మళ్ళీ చేసిస్తానంట. అవైతే మళ్ళీ కొనివ్వను కదా, అందుకోసమని దీంతో ఆడుకుంటున్నారండి వాళ్ళు. తెలివి చూడండి, ఇవి చినిగిపోయినా నేను మళ్ళీ చేసి ఇవ్వగలను, నాకు ఆలోచన వచ్చేసింది. ఓకే, మా పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీ నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఓకే, మరి మీరు కూడా మీ పిల్లల కోసం ఇలా గాలిపటాలు చేశారా? మా పిల్లలైతే ఇలా పైకెక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ గాలి ఎక్కువగా లేకపోవడం వల్ల గాలిపటాలైతే పైకి వెళ్ళట్లేదు. మరి ఇలానే చేయాలో, ఇంకా వేరేలా చేయాలో నాకైతే తెలీదు. గాలిపటం అయితే కొంచెం గాలి ఉండడం వల్ల కొంచెం ఎగురుతుంది, కొంచెం కిందికి పడిపోతుందండి. ఇంకా ఎక్కువ గాలి వస్తే మాత్రం బాగా ఉంటుంది. ఇంకా మా వాడు ఇలా కాదని దాన్ని పట్టుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా అయితే అది పైకెళ్ళిపోతుందేమో అని. ఇంకా గాలి ఎక్కువ వస్తే మాత్రం బాగా ఎగిరిపోతాయండి. లేదంటే ఇలానే గాలి ఎక్కువ లేదండి, నైట్ అయిపోతుంది కదా, కొంచెం తక్కువగా ఉంది గాలి. గాలి ఉన్న టైంలో అయితే గనక బాగా ఎగిరిపోతాయి. ఓకేనండి, నేనైతే మా పిల్లల కోసం గాలిపటాన్ని అయితే రెడీ చేసి ఇచ్చాను. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు కూడా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.